గంగాధరేశ్వర స్వామి దేవాలయం కోలారు కొండ తేరుపల్లి. ఈ కొండలపై శిలాయుగ కాలం నుండియే జనసంచారం ఉండేది. ఈ ఆలయం కోలారుకు పశ్చిమాన 7 కిలోమీటర్ల దూరంలో శతశృంగ పర్వతంపై ముచకుందగిరి అనే కొండపై తేరుహల్లి గ్రామములో నిర్మించబడినది. 100 శిఖరాలతో కలిసిన పర్వతంగా దీనిని శతశృంగ పర్వతమని పిలుస్తారు. ఈ పర్వతముపై మొదటి కొండ ముచకుందగిరిగా పిలువబడి తేరుహల్లి అనే పాళ్యం కేంద్రముగా ఉంది. ఈ గ్రామంలో గంగరాజులు కోలారును పరిపాలిస్తుండగా ఒక ఏకిల దొరను పాలెగానిగా చేసి గొప్ప ఆలయం నిర్మించారు. కొండ పాదమున 2 గ్రామాలతో పాటు పైన 7 గ్రామాలు పాళ్యంగా ఉండేది. ఈ తేరుహల్లి గ్రామానికి చుట్టూ ఒక భారీ రాతి కోట ఉండేది. కోట లోపల గంగరాజులు శివాలయం నిర్మించి తమ గంగవంశం గుర్తుకు వచ్చే విధంగా స్వామివారిని గంగాధరేశ్వర స్వామిగా నామకరణం చేశారు. ఈ ఆలయంలో గోడలపై వారు ఒక కన్నడ శిలాశాసనంతో పాటు 9 గ్రాంథ తమిళ శిలాశాసనాలు వేశారు. శ్రీ గంగాధరేశ్వర స్వామి ఆలయం బేస్మెంట్పై ఉన్న KL 120 గ్రంథ శాసనం ప్రకారం 1116 సంవత్సరంలో వీరగంగన్ అనే ఉత్తమచోళ గంగన్ అనురాజు శ్రీ గంగాధరేశ్వర స్వామికి గుడి కట్టారు. దేవునకు వీరగంగీశ్వరం ఉడయనయనార్ అను పేరు పెట్టారు. కువలాల నాడులో ముచకుందగిరి అను పేరు గల ఈ కొండపై జనం నివసిస్తున్న తేరుపల్లి అనే గ్రామాన్ని వీరగంగ నల్లూరుగా పేరు పెట్టి ఆలయ నిర్వహణ కొరకు 10,000 కులాల మాగాని 25 కండుగల మెట్ట భూమిని దేవుని పూజా కైంకర్యముల నిమిత్తం సూర్యచంద్రుండేదాకా కొనసాగాలని శాసనం వేశారు. అక్కడే ఉన్న శాలివాహన శకం సాధారణ సంవత్సర శకం 1119 సంనాటి ఒక శాసనం ప్రకారం కొన్ని భూములను నిత్య పూజలు, మాస పూజలు, కార్తీక నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము పూజలకు గాను, చిత్రి నెలలో పండుగకు, దేవాలయ సేవకులకు భూమిని కేటాయించారు. అక్కడ అందరూ మహేశ్వరులు ఈ ధర్మాన్ని కాపాడుతారని శాసనంలో ఉంది. KL 121 సాధారణ సంవత్సరం 1125 సంవత్సరంలో ఉత్తమచోళ గంగుని 46వ పరిపాలనా సంవత్సరంలో 12,000 కులాల మాగాని 24 కండుగల మెట్ట భూమిని పన్నుల నుండి మినహాయించి 12 మంది నాట్యగత్తెలకు 1000 కులాల మాగాని 2 కండుగల మెట్ట భూమిని ఒక్కొక్కరికి ఇనాముగా వీరగంగపురంలో అనే తేరుపల్లిలో ఇచ్చారు. ఇంకా పాటలు పాడేవారికి 1,500 కులాల భూమిని కేటాయించినట్లు ఇందులో ఉంది. KL 122 సాధారణ సంవత్సరం 1180 ప్రకారం దేవాలయ నిర్వహణలోని అందరికీ రావలసిన పాత బాకీలను మంజూరు చేసి పెద్ద చెరువు కింద కొంత భూమిని వారికి మంజూరు చేశారు. కాలిదారులు గుర్రపుదారులపై వచ్చే పన్నును కూడా దేవదానంగా గుడికి ఇచ్చే ఏర్పాటు చేశాడు. KL 124 శాసనం ప్రకారం మహామండలేశ్వర ఉత్తమచోళగంగ అనే సెల్వగంగరాజు మామ అయిన పోలాల దండనాయకర్ తమ్ముడు చిక్కదండనాయకుని కొడుకు వల్లాల దేవన్న ఉడయార్ వీరగంగీశ్వరం ఉడయనయనారు దేవునకు వీరగంగ పుట్టేరి అనే చెరువు కింద పూలవనము, నందనవనము వేసి దేవునకు ధూపదీప నైవేద్యముల కొరకు కొంత భూమిని కేటాయించాడు. KL 124B ప్రకారం సాధారణ శకం 1321 సంవత్సరంలో కరి ఇరమయ్య నాయక వీరవల్లాలుని మంత్రి వివిధ రోజులలో వివిధ పూజల ఉత్సవాల నిమిత్తం ఉభయ నానాదేశీయ వ్యాపారస్తుడు ఇరుగ శెట్టితో పాటు చాలామంది నిర్వహించుటకు ఖర్చులకు ఒప్పుకొన్నారు అని ఉంది. KL 126 శాసనం 1186 సంవత్సరంలో మలయాండే సిహాన్ కొడుకు దేవాండే సియాన్ చాలా సైన్యముతో ఉన్న
కొడుగయ్యకూరు నుండి మండలంలో కంబన్ వీరనారాయణ తన పుట్టిన నక్షత్రం వైగాసి నెలలోని ఆశ్లేష రోజు 300 కులాల భూమిని 21 పాండ్ల డబ్బును దేవాలయానికి సమకూర్చినట్లు వ్రాయబడి ఉంది. కేఎల్ 125 1150 సం నాటి శాసనం ప్రకారం పొట్టిసన్ వేలే అదక్కాయన్ అనే మరుదుర్ ఉదయన్ కంబన్ విల్లవరాయన్ ఒక పవిత్ర దీపాన్ని రోజుకు 2 పూటలా వెలిగించుట కొరకు ఈ గుడికి కొంత భూమిని మంజూరు చేశారు. అట్లే కేఎల్ 127 1120 సంవత్సరము నాటి శాసనం ప్రకారం విక్రమగంగన్ విలుప్పార్ నారాయణ అతని సబార్డినేట్ అయిన ఉత్తమచోళ గంగునికి సూర్యచంద్రులు లేదాకా 2 వైపులా మొలిగే 2 దీపాంతులను ఇనాముగా ఇచ్చినట్టు తెలుపబడింది. కేఎల్ 128 శాసనం ప్రకారం విక్రమగంగన్ అనే ఉత్తమచోళ గంగుని సేవకుడు వీరగంగీశ్వరం ఉడయనయనార్ దేవునకు కొంత భూమిని సమర్పించినట్లు తెలుపబడింది. ఈ విధంగా తేరుపల్లి గంగాధర స్వామి ఆలయానికి చెందిన కొన్ని శాసనాల వల్ల కొన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణము. ఈ ఆలయంలో స్వామివారు లింగాకారమున కొలువై నిత్య పూజలు అందుకుంటుండగా అమ్మవారు ఉత్తరాన ప్రత్యేకమైన గుడిలో ఉన్నారు. అలాగే పశ్చిమాన కోనేరు ఉంది. తూర్పున మహద్వారము, ఉత్తరాన మహద్వారములున్నాయి. ఆలయాలన్నీ తూర్పు ప్రవేశంగా ఉండగా చాలా ఆలయాలు శిథిలమై స్తంభాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆలయం అసామాన్య నిర్మాణముగా చూసేవారిని మనసును దోచుకునే విధంగా నిర్మాణాలు, శిల్పాలు, కళాకృతులు సర్వాంగ సుందరముగా ఉన్నాయి. అయితే ఆలయము ప్రకాశవంతముగా లేక శిథిల దశలో ఉంది.